అనంతపురం జిల్లా ధర్మవరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి కారును టీడీపీ క్యాడర్ అడ్డుకుంది. కారుపైకి ఎక్కి కేతిరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. రిమాండ్లో ఉన్న వైసీపీ కార్యకర్తలను పరామర్శించేందుకు ఆయన ధర్మవరం సబ్ జైలుకు వెళ్లారు. విషయం తెలుసుకున్న జనసేన టీడీపీ క్యాడర్ సబ్ జైలు వద్దకు భారీగా తరలివచ్చారు. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. రైట్, మా ప్రతినిధి యోగానంద్ జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందిస్తారు. యోగానంద్, ప్రస్తుతం పరిస్థితి ఎట్లా ఉంది? పోలీసులు ఏం చేస్తున్నారు అక్కడ? చక్రి, ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమ కార్యకర్తలను పరామర్శించేందుకు జిల్లా జైలుకు వచ్చిన ధర్మవరం సబ్ జైలుకు వచ్చిన కేతిరెడ్డి వెంకటరామరెడ్డి వందలాది కార్లన్నీ కూడా రోడ్డు పైన అడ్డంగా పెట్టడంతో కొంతమంది టీడీపీ కార్యకర్తలు కార్లు అడ్డుగా ఉన్నాయి తీయాలని కోరడంతో ఈ గొడవ స్టార్ట్ అని చెప్తున్నారు. భారీ ఎత్తున ఒక్క 10 నిమిషాల్లోనే వేలాది మంది కార్యకర్తలు గుమిగూడటంతో దిక్కుతోచని స్థితిలో కేతిరెడ్డి సబ్ జైలులోనే ఉండిపోయాడు. సబ్ జైలు నుంచి బయటకు వస్తే మరింత ఉద్రిక్త వాతావరణం నెలకొనే పరిస్థితి ఉండడంతో పోలీసులందరూ కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు. పోలీస్ ఫోర్స్ తక్కువ ఉండటంతో అనంతపురం నుంచి కూడా పోలీస్ ఫోర్స్ పిలిపించే విషయంలో పోలీసులు ఉన్నట్టు తెలుస్తోంది. దాదాపుగా పెద్ద ఎత్తున సంఖ్యలో కార్యకర్తలు కేతిరెడ్డి కారు వద్ద గుమిగూడి డౌన్ నినాదాలు చేశారు. అలాగే కేతిరెడ్డి డ్రైవర్ కూడా కారును కార్యకర్తలు ఉండగానే మీద నుంచి పోనివ్వడంతో పెద్ద ఎత్తున రణరంగంగా మారని చెప్పొచ్చు. ఆ సమయంలో కేతిరెడ్డి కారులో ఉన్నారా, లోపల ఉన్నారా? ఇప్పుడు ప్రస్తుతానికైతే కేతిరెడ్డి జిల్లా సబ్ జైలు ఇప్పుడు కాదు, కారు మీద కార్యకర్త ఎక్కాడు, కారును స్పీడ్ గా పోనిచ్చాడు, కార్యకర్త కారు మీద నుంచి పక్క దొరికి పడిపోయాడు. ఆ సమయంలో కారులో ఎవరున్నారు? కేతిరెడ్డి కారులో లేనప్పటికీ డ్రైవర్ సమయంతో వివరించకుండా కొంచెం దురుసుగా ప్రవర్తించడంతో కార్యకర్తలంతా పెద్ద ఎత్తున కారును అడ్డగించి ప్రయత్నం చేశారు. కాకపోతే ఈ దశలోనే కేతిరెడ్డి సబ్ జైలు నుంచి బయటకు రాకుండా అక్కడే ఉండటంతో ఇటువైపు కార్యకర్తలు ఇటువైపు కేతిరెడ్డి ఇద్దరు కూడా లోపల నుంచి బయటకు వస్తే పెద్ద ఎత్తున రగడ జరిగే అవకాశం ఉందని పోలీసులు పెద్ద ఎత్తున బలగా చేరుకున్నప్పటికీ కంట్రోల్ చేయడం సాధ్యం కాలేదు. మరి కాసేపట్లో కేతిరెడ్డి బయటకు వచ్చే అవకాశం ఉంది. ఏం జరుగుతున్నది కూడా ఉత్కంఠగా మారింది. ప్రస్తుతం పోలీసులు మరింత బలగాలు కూడా కోరడంతో అనంతపురం నుంచి వెళ్లేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. చెప్పి ఎంతమంది ఉండొచ్చు, ఏంటి పరిస్థితి యాజ్ ఆఫ్ నౌ? ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి? దాదాపు 1000 మంది కార్యకర్తలు కేవలం 10 నిమిషాల్లో గుమిగూడటంతో ఆ పరిస్థితి తీవ్ర ఉద్రిక్త వాతావరణంగా మారని చెప్పొచ్చు. ఎవరు వచ్చినా కూడా పోలీసులు కంట్రోల్ చేసే సామర్థ్యం లేకపోవడంతో జిల్లా జైల్లో కూడా దూరిన పరిస్థితి. సబ్ జైల్లో కూడా టీడీపీ కార్యకర్తలు చొచ్చుకెళ్లే పరిస్థితి. ఆ గేట్ల వద్దకు చేరుకున్నప్పటికీ గేట్ల వద్ద పోలీసులు ఆపేసి వెనక్కి వెళ్ళాల్సి కోరడంతో ఒక్కసారిగా వెనక్కి తగ్గారు. కాకపోతే జిల్లా జైలు సబ్ జైలు నుంచి బయటకు వస్తే మాత్రం ఖచ్చితంగా కేతిరెడ్డి బయటకు వస్తే మాత్రం మరోసారి ఉద్రిక్త వాతావరణం కూడా తలెత్తే అవకాశం ఉంది. ఆయన సబ్ జైలుకు బయటకు రావాలంటే వీళ్ళంతా బయటకు పూర్తి స్థాయిలో వీళ్ళందరినీ కూడా క్లియర్ చేస్తేనే బయటకు వచ్చే అవకాశం ఉంది. వీరందరినీ కూడా క్లియర్ చేయాలంటే ఇప్పట్లో అయ్యే పని కాదు. కాబట్టి ధర్మవరం నుంచి అనంతపురం నుంచి ఖచ్చితంగా వీరందరినీ కూడా అదనపు బలగాలు పిలిపిసి తప్పిస్తే సాధ్యం కాని పరిస్థితి నెలకొని. చక్రి, 10 నిమిషాల్లో 1000 మంది కార్యకర్తలు అక్కడ చేరుకున్నారని చెప్తున్నారు. ముందుగా కోఆర్డినేషన్ లేకుండా, ముందుగా ఇన్ఫర్మేషన్ లేకుండా అంత త్వరగా అన్ని 1000 మంది కార్యకర్తలు అక్కడికి వచ్చే అవకాశం లేదు ఎక్కడైనా సరే. సో ఇదేంటి ప్రీ ప్లాన్డా? ఆయన ముందుగా వస్తున్నారనే సమాచారంతో ఇది ప్లాన్ చేసినట్టుగా ఏమన్నా కనపడుతుందా? ఖచ్చితంగా చక్రి, ముందస్తుగా సమాచారం ఉంది. జిల్లా జైలుకి ఇవాళ పరామర్శించేందుకు షెడ్యూల్ గత మధ్యాహ్నం నుంచి ఫిక్స్ అని తెలుస్తుంది. మధ్యాహ్నం నుంచి అంతా కూడా ఫోన్ల ద్వారా సమాచారం అందుకున్న టీడీపీ బీజేపీ కార్యకర్తలు వేలాది మంది ఒక్కసారిగా ధర్మవరం సబ్ జైలు దగ్గర చేరుకున్నారు. ఆ సబ్ జైల్లో కార్లు అడ్డంగా తీయమని చెప్పినందుకే ఈ దాడి జరిగినందుకు టీడీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఇది వైసీపీ కార్యకర్తలు తీవ్రంగా ఖండిస్తారు. మా నాయకుడు వచ్చినందుకే పరామర్శించేందుకు వచ్చినప్పుడు ఇలా గలాట పెట్టుకుని ప్రీ ప్లాన్ గా వచ్చినందుకు కూడా వారు ఇరు వర్గాలు ఆరోపిస్తున్నారు. ఇరు వర్గాల సమయం కోల్పోవడంతో ధర్మవరం రణంగా మారని చెప్పొచ్చు. ఇది వరకు ఉమ్మడి అనంతపురం జిల్లాలో తాడిపత్రి ఇలాగే ఉండేది. కేతిరెడ్డి వాళ్ళ బాబాయ్ ఎవరుతున్నారో ఆ బాబాయికి అడ్డుకునేందుకు ఇలాగే ప్రయత్నించారు టీడీపీ కార్యకర్తలు. అబ్బాయి వద్దు చెప్పొచ్చు. అబ్బాయి కూడా గతంలో టీడీపీ కార్యకర్తలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు అన్న వ్యాఖ్యలు అనేకం ఉన్నాయి. దీంతో పరిటా శ్రీరామ్ వర్గీయులు కానీ బీజేపీ సత్యకుమార్ వర్గీయులు కూడా పెద్ద ఎత్తున చేరుకోవడంతో ఎప్పుడేం జరుగుతున్న టెన్షన్ లో కూడా ధర్మవరం ఉందని చెప్పొచ్చు. చక్రి, ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ యోగానంద్. సో కేతిరెడ్డి ప్రస్తుతం సబ్ జైల్లో ఉన్నారు. ఆయన లోపల నుంచి ఇంకా బయటికి రాలేదు. బయట మాత్రం 1000 మంది టీడీపీ జనసేన కార్యకర్తలు ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ప్రస్తుతం ఆయన బయటకు వచ్చే పరిస్థితి లేదు. బయటకు వస్తే మరింత ఉద్రిక్తత నెలకొనే అవకాశం ఉండడంతో ఆయన ఇంకా లోపలే ఉంచారు. ఈ బయట ఉన్నటువంటి కార్యకర్తలను
అక్కడ నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే బలగాలు సరిపోక అనంతపురం నుంచి అదనపు బలగాల కోసం పోలీసులు వెయిట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి కొద్దిసేపట్లో అదనపు బలగాలు చేరుకున్నాక బయట క్లియర్ చేసి కేతిరెడ్డిని పంపించే అవకాశం కనపడుతోంది. Dobra.